గారు పెళ్లి చేయాలంటే మీ ఆడపడుచు ఉండాలి కదా. అదిగో వస్తాం చూడండి. మావా ఆడపడుచున్నావు, ఇది మనల్ని పొడిచేలా ఉంది. నువ్వు రాయలసీమలో పుట్టినావు, రాయలసీమ రక్తం ముద్ద తిన్నావు. చీము నెత్తి లేదురా? నీ కూతురు ఎవరినా పెళ్లి చేసుకుని ప్రేమిస్తానంటే ఇంట్లో రానిస్తున్నావా? నేను బతికుండది జరగదు. వీటికి పరీక్షలు పెట్టాలా? నువ్వు వెళ్ళి కూర్చో. వెళ్ళి ఏదో సీరియల్ చేస్తుంది. నీకు చాలా పరీక్షలు పెట్టాలరా. ఎన్నో నెలరా నెల కాదు, నెలంతా తిని దానివల్ల ఇలా పొట్టలు వేసుకున్నాడికి నా మేనగోళ్ళు ఇచ్చి పెళ్లి చేయనా? ఇప్పుడు చూడు. ఏంటరా లోపల పెట్టినావు? బయట పెట్టు. ఏంటి పొట్ట పొట్ట ఏం చేయాలి ఫస్ట్? నీకు అరటి పండు తినడం వచ్చినా? ఇది పెద్ద టాస్కే. ఇది జయించడానికి నువ్వు ఈ ఏదో గాడిజల్లో మొహం వేసుకొని నా దగ్గరకు వచ్చావు. అరటిపండు తింటావు రాదా నాకు? తినరా తినా. అడుగుతున్నావేంటి అరటిపండుకి? తీయరా ముందు. అరటిపండు తినటం పెద్ద టాస్క్, అది చేపించడానికి వచ్చింది ఇది. ఎట్టా ఏంటా నాజుగ్గా ఇలా తీసి ఇలా తింటున్నావు? అరటి పండు తిండి ఎలా తింటారా? మా రాయలసీమలో ఇలా తింటారు. ఇదిగో చూడు ఎలా తింటారు. అమ్మ క్యారెట్ ఇచ్చారా? మా రాయలసీమలో ఇట్టా తింటారా? అదేంటి కారంలో ముంచి తినమంటావు? అరటిపండు ఎవరైనా కారంలో ముంచి తింటాడా? ఇది తింటేనే నా మేనగోళ్ళు నీకు ఇచ్చి పెళ్లి చేస్తా. అయ్యి బాబోయ్. నా పెళ్లి ఫస్ట్ నైట్ లో నా మొగుడు వచ్చి ఏమి తెచ్చావు అని అడిగినాడు. అడిగితే అరటి పండు తెచ్చినాను అన్నాడు. అరటి పండు తినమన్నా. ఇట్లా కారంలో ఉంచి ఇచ్చిన తింటేనే శోభనం అని చెప్పిన. అయితే ఆయన తినుండడు. నీకెట్టా తెలుసురా? నీతో ఎవడే శోభనం చేసేది? తినమని చెప్పరా? కారం తిన్నా ఎప్పుడు నీ వల్ల అవతలకి మండుతుంది, ఇప్పుడు నీకు మండుతుంది. ఆగు పెద్దమ్మా తింటాను. మండుతున్నట్టుంది. మండుతుందా? మండుతుంది. నోట్లో మండుతుందా? ఇంకెక్కడైనా మండుతుందా? ఇంకో పరీక్ష ఏంటి? లాగ్ ముందుకి. వంగలేకపోయావని చెప్పొచ్చు కదా. ఆ ముసల్దాన్ని అయిపోయిందిరా. ఆయన కూడా వంగలేకపోయి నేను కడుపు కాదన్నా కదా, పొట్టతో కదా. వంగో. దాని మించి ఇలాగా అక్కడ వరకు నడవాలా? నడు. ఏంటి దీని మీద నడవాలా? ఒకసారి వేస్తే వెనక్కి వస్తుందా? వెనక్కి వస్తుందో ముందుకు వస్తుంది తర్వాత తెలుస్తున్నాడు. నడు. ఏంద్రా కూర్చుంటే అంటున్నావు? నిన్నుదంతా దాట్రా. జగదీశ్వరి గారు ఆ క్యూ వేసుకున్నారు ఆయన, జస్ట్ గుర్తు చేశాను. కంఫర్టబుల్ గా ఉంటుంది షూతో. మీ ఇద్దరు రండి, ముగ్గురు నడుద్దాం. మేడం గారు చెప్పినారు నువ్వు షూ తీయాలి. ఇదేం పరీక్ష అండి? షూ మీద ఎవరైనా నడుస్తారా ఏంటి? అవును, షూ తీయాలి. పొట్ట లాగాలి, షూ తీయాలి. ఇంకా ఏమేం తీయాలి మీకు? ముందు ఇప్పుడు షూ తీయండి, తర్వాత ఒక్కొక్కటిగా చెప్తాం. ఒక్కొక్కటిగా చెప్తారా? చెప్తాం. అయితే ఈరోజు డ్రామా కంపెనీ ప్రోగ్రామ్ ఉంది. షూ తీయాలి. మావా ఏంటి టెస్ట్లు? తంబి ఇలాంటి నీ కల్లుడిగా తెచ్చుకున్నావు. ఇలాంటి తెచ్చుకునే బదులు ఏ ఆడంగి ఎదమనో పెళ్లి చేయాలిరా. అన్ని చూసే మాట్లాడాను, అన్ని చూసే చేస్తున్నా. ఈ అర్థమైన టెస్ట్ అన్ని పెట్టుకో. ఇప్పుడు జనరేషన్ మారిపోయింది. సరే కొన్ని ఇట్లా జరుగుతూ ఉంటాయి. మొత్తానికి ఇప్పుడు చూడు, తాడు మీద నడిచేవాడు వచ్చింది, ఇప్పుడు నడుస్తూ చూడు. ఏంటి ఇప్పుడు నేను వచ్చింది ఎందుకు? మీకు కాపాడడానికి వెళ్ళిపోమంటారా? కాపాడు. సో మొత్తానికి మీ పెద్దమ్మ చిన్న టెస్ట్ పెట్టారు. పెళ్లి కావాలంటే ఈ మాత్రం పరీక్ష దాటకపోతే ఇంకేంటండి? ఓకే ఇది రాయలసీమ. ప్రస్తుతానికి ఈ పరీక్ష గురించి ఓనర్ గారు ఏమనుకున్నారో లెట్స్ ఫైండ్ అవుట్. ఇంద్రజ గారు, జగదీశ్వరి గారు అద్దరు కొట్టేశారు. చాలా
చాలా చాలా బాగా అనిపించింది. మా ఆది గారికి ఇలాంటి పరీక్షలు పెడుతూ ఉండండి. ఎంటర్టైన్మెంట్ మాకు మాత్రమే, ఆయనకి కాదు. నరకం చూపించాలి మీరు. ఆయన పరీక్షలు పెడతా చెయ్యాలి కదమ్మా. కొత్తగా చూపించడం ఏముంది, ఇది ఉంటే చాలు నరకమే. ప్రస్తుతానికి మీరు వెళ్ళి కూర్చోండి. ఈ టీవీ ప్రేక్షకులు అందరికీ హ్యాపీ టీచర్స్ డే. బావా ఈ టీ పట్టుకో, ఈ చారు పట్టుకో, శుభాకాంక్షలు. చారు ఏంటి, టీ ఏంట్రా? టీ చార్స్ శుభాకాంక్షలు. ఎవడ్రా వీడు అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు? 40 years దాటిన తర్వాత తను పవర్ లిఫ్టర్ గా మన ఇండియాకి గోల్డ్ మెడల్ తెచ్చిపెట్టారు. మై నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే డిసెంబర్ లో టర్కీలో జరగబోతున్న ఏషియన్ గేమ్స్ లో ఐ విల్ బి కంటెస్టింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇండియా. మేడం ఒకసారి మళ్ళీ మా ఎదురుగా ఒకసారి లిఫ్ట్ చేస్తే మేము కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం. తొలకరి జల్లు ముందు ఉరిమేటి మబ్బులాగా, తొలకరి జల్లు ముందు ఉరిమేటి మబ్బులాగా, పచ్చని పైరు మీద వీచేటి గాలిలాగా పిల్లో పిల్లో అనూష నాకెందుకింత గోస, పిల్లో అనూష మనవాడు దామనాశ. కంప్లీట్లీ డిలైట్ టు వాచ్ అండ్ హియర్ యు అండి. టైలరు ఉయ్యాలో టుంగుటుయ్యాలో, పదునైన సూదితో కుట్టేస్తానే పిల్ల ఉయ్యాలో టుంగుటుయ్యాలో. Your choreographer's delight. నాకు లైఫ్ ఇచ్చింది మాత్రం మా అమ్మ నాన్న తర్వాత మా భాస్కర్ అన్న. నా ఫ్యామిలీ మొత్తం ఇలా తింటుందంటే దానికి ఫస్ట్ కారణం భాస్కర్ అన్న. నాకు డబ్బులు పెట్టి ఫిలిం ఇన్స్టిట్యూట్ చేపించి ఇప్పటికీ నా వెనుకున్న ఒకే ఒక్క బలం మా గురువు అన్న. మా తమ్ముళ్ళలాగా డ్రింకింగ్ క్యారెక్టర్ చేస్తే మేడం నేను ఇప్పటికీ టీచర్ జాబ్ నన్ను వదిలేస్తా. ఎంతో మంది స్టూడెంట్స్ కి గురువుగా గోపాలపట్నంలో మ్యాథ్స్ అసిస్టెంట్ గా మన రియల్ గురువు గారు మన సత్తుపండు గారు. ఇండస్ట్రీకి రావాలని చాలా కోరుకుండేది మొదట్లో. కొంతమంది ఉపాధ్యాయులు ముందు నువ్వు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, తర్వాత ఇండస్ట్రీ గురించి ట్రై చేయంటే ఫస్ట్ ఇమీడియట్ గా టీచర్ పోస్ట్ సంపాదించిన తర్వాత నేను 2000 నుంచి కూడా ప్రయత్నం చేస్తే 2012లో ఈ ప్లాట్ఫామ్ అవకాశం దొరికింది. థ్యాంక్ యూ సో మచ్. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా